పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే. జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతువు నీవే. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. దేవునికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదియే. ప్రైజ్ ద లార్డ్. మనం ఏదైనాను ఆయనను అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన మనవి అంగీకరిస్తాడు అని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్తున్న మాట. ఈ వాక్య భాగాన్ని చదివిన తర్వాత మీ జీవితంలో మరి ఏ ఆలోచన కలిగి ఉన్నారో తెలీదు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చక్కగా తెలియచేస్తున్నాడు. అందుకొని చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడుగుతామో అది తప్పనిసరిగా దేవుడు అనుగ్రహిస్తాడు, అంగీకరిస్తాడు, సహాయం చేస్తాడు అని బైబిల్లో చక్కగా చెప్పబడిన మాట. ఇప్పటికీ ఎంతోమంది జీవితంలో ఎన్నో మేలులు వారు అనుభవించారు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఎన్నో ఆత్మీయ జీవితంలో మరి వెదుగుతూ కట్టబడుతూ వస్తున్నారు. ఈ రాత్రి ప్రేమైందని బిడ్డలారా, ఈ చదవబడిన వంటి వాక్య భాగాన్ని మన హృదయమందు దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఆయనను మనం ఏమీ అడిగినను తప్పనిసరిగా ఏం చేస్తాడంట, మనకిస్తాడు. అందుకని ఇక్కడ చక్కగా రాశాడు, మనం అడిగినను ఆయన మన మనవి ఆలకించినది ఏమనగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంతకు ముందు కూడా నేను చెప్పాను, దేవుడే చక్కగా చెప్తున్నాడు, నీవు నా ఎదుట చేసిన మనవి నేను అంగీకరించాను అని. ఒకటి. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, వినయముతో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా రాయబడిన వంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని అంటే అది నువ్వు ప్రార్థన చేయట్లేదని అర్థం. ప్రార్థన చేసే ప్రతి వారికి దేవుడు తప్పనిసరిగా దయచేస్తాడు. ప్రార్థన చేసి తప్పనిసరిగా ప్రభు సహాయము చేస్తాడు. ప్రార్థన చేయకపోతే అది నీవు పొందుకోలేవనేది చక్కగా మనకు తెలియచేస్తున్న మాట. అందుకని ప్రేమేంద్ర మిత్రులారా, మరొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే 15వ వాక్యంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. 15వ వచనములో
13వ వాక్యం మనం చదివాం. 5:15 వచనం కూడా చూడండి. అక్కడ ఏమంటాడు? మనం ఏమియు అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనిన మనవి కలిగిన. హల్లెలూయా. ఈ చదవబడిన ప్రతి విషయాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తేటగా తెలియచేశారు, చక్కగా తెలియచేశారు. ఈ రోజున ప్రేమేందేని బిడ్డలారా, నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రార్థనా విషయంలో ధైర్యము కలిగి ప్రార్థన చేయాలి. ధైర్యంగా ప్రార్థన చేయాలి. పిరికితనంతో ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేస్తే ఏమైనా ఇస్తాడా లేదా, ఏమిస్తాడు అనే ఒక నిరాశతో ప్రార్థన చేయకూడదు. ధైర్యంగా ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలి. ప్రభు తప్పనిసరిగా నా ఆశను, నా కోరికను, నా ఆలోచనను సఫలపరుస్తాడు అని ఆశతో తప్పనిసరిగా ప్రార్థించినట్లయితే పరిశుద్ధుడైన దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థన అంగీకరిస్తాడు. అందుకని ప్రేమేందేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చెప్పబడింది. అందుకని 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వాక్యములో ఇలా చక్కగా రాశాడు, ఇలా చక్కగా తెలియచేశాడు. చివరిలో మనకు ఆ మాట కనిపిస్తుంది. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చెప్పండి, దేవుడు చెప్తున్న మాట ఏంటి? నీవు చేసిన ప్రార్థన. ఎవరి ఎదుట ప్రార్థన చేసామండి మనం? దేవుని ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను అంటాడు. ఒకటి మనం గమనించాలి. లాజరు చనిపోయాడు. 2-3 రోజులు గడిచిపోయింది. యేసు ప్రభు వారు వచ్చారు. మార్త మరియతో చెప్పారు, లాజరు సమాధి ఎక్కడుంది నాకు చూపించండి అన్నాడు. సరే అని చెప్పి చూపించడానికి బయలుదేరి వెళుతున్న ఆ సమయంలో ఒకరు వచ్చి అంటారు, ప్రభువా, ఆయన చనిపోయి 4 రోజులైంది, సమాధి చేసాం, వాసన కొడుతుంటాడు, కుళ్ళు పట్టిపోయి ఉంటుంది, అంత భయంకరమైన పరిస్థితి, ఎందుకు అని ప్రభుని అడిగితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ముందు నాకు ఆయన సమాధిని చూపించండి అంటాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత లాజరు సమాధిని చూశాడు యేసయ్య. చూసిన తర్వాత దేవుని తండ్రి యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. నీ నామం మహిమార్థమై నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నా మనవిని అంగీకరించి ఈ లాజర్ని బయటికి తీసుకురా అని ప్రార్థన చేశాడు. రాజుల గ్రంథములో 19వ అధ్యాయం 20వ వచనంలో చివరిలో ఏమని రాయబడి ఉంది? నీవు నా ఎదుట చేసిన ప్రార్థన శార్పు తగ్గించు, చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని యేసయ్య చెప్తున్నాడు. ఒకటి మనం గమనించాలి, యేసయ్య తండ్రి సన్నిధిలో ప్రార్థన చేశాడు. తండ్రి సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని? లాజర్ని బయటికి రప్పించమని ప్రార్థన చేశాడు. ఒకటి మనం గమనించండి, యేసయ్య చేసిన ప్రార్థన లాజర్ని బయటికి రప్పించిందా లేదా? చెప్పాలి తొందరగా, ఆలస్యం చేయబాకండి. వచ్చాడా లేదా? మరి మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎందుకని మీకు జవాబు రావట్లేదు అంటే మీరు ఇంకనూ సంపూర్ణంగా ఆయన సన్నిధిలో కొనసాగించబడటలేదు అని అర్థం. మీరు సంపూర్ణంగా లేరు అని, పరిశుద్ధత నీలో లేదని, భయం అనేది నీలో లేకపోవటం వలన, వాక్యానుసారంగా నడిపించబడకపోవటం వలన, అందుకని నీ జీవితంలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు సమాధానం రావట్లేదు. నలుగురితో నవ్వుతూ కవ్విస్తూ తిరుగుతున్నావు అంతే తప్ప
సంతోషంగా లేవని ఎవరిని అడుగుతారేమని సంతోషంగా జీవించటం తప్ప మరొకటి నీ జీవితంలో కనపడట్లేదు. నీ జీవితంలో ఎప్పుడు చూసినా కూడా నిట్టూర్పులు, బాధలు, భయానకమైన పరిస్థితులు, ఇబ్బందుల మధ్యలో కొట్టుమిట్టలాడుతున్నావే కానీ సంపూర్ణంగా వెదగాలని, ఆత్మీయ జీవితంలో కట్టబడాలని, ఆశీర్వదించబడాలని, వాక్యానుసారంగా నడిపించబడాలని, నా ప్రభువు నా మనవిని అంగీకరించాలనే ఆలోచన నీలో లేనే లేదు. అందుకని హిజ్కియా విషయంలో దేవుడి మాట చెప్పాడు, నీవు నా ఎదుట చేసిన మనవి, ప్రార్థన నేను అంగీకరించాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో నీ మనవి అంగీకరించబడాలి అంటే, నీ ప్రార్థన ఆలకించబడాలంటే, నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే నీవు ధైర్యముగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధైర్యంగా ప్రార్థన చేయాలి. అవిశ్వాసంతో ప్రార్థన చేస్తారు కొంతమంది. ఏంటంటే ఒక రాయి వేద్దాం, అయితే ఇటు లేకపోతే చెప్పండి, అయితే ఇటు లేకపోతే అటు, ఎలా ఉంటే అలా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక రాయి వేద్దాం, అయితే తగులుతుంది లేకపోతే లేదన్నట్టుగా ఉండకూడదు. నువ్వు వేసే ప్రతి ప్రార్థన, నువ్వు వేసే రాయి కరెక్ట్గానే గురి తగలాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసే ప్రార్థనకు సమాధానం రావాలి, నువ్వు చేసే ప్రార్థనకు జవాబు రావాలి. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ కుటుంబం శోధనలో నుండి విడుదల పొందాలి. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ చేతి పనులు, ఉద్యోగ, వ్యాపారాలు దీవెనకరంగా మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా మనకు తెలియచేస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని 13వ వచనములో ఈ మాటను చెప్పాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించినది ఏమనగా. ప్రైజ్ ది లార్డ్. మరి లాజరు కొరకు యేసయ్య తండ్రిని వేడుకున్నాడా లేదా? బయటికి రప్పించాడా లేదా? చెప్పాలి కొంచెం గట్టిగా. వెనకాల కూర్చున్నాడు, మాకు కాదులే ఎవరికో చెప్తున్నాడు, పాస్టర్ గోడకు చెప్తున్నాడు అన్నట్టు ఉన్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, యేసయ్య చేసిన ప్రార్థన తండ్రిని దేవుడు అంగీకరించాడా లేదా? ఎన్నో జవాబులు ఉన్నాయండి. చేసిన ప్రార్థనకు జవాబు పొందిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు ఎంతోమంది. మరి నీ జీవితంలో నువ్వు ఏం పొందుతున్నావో తెలియట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో నువ్వు చేసే ప్రార్థన ఎటువంటిదై ఉండాలంటే ధైర్యముతో కూడిన ప్రార్థన ఉండాలి, విశ్వాసముతో కూడిన ప్రార్థన, బలముతో కూడిన ప్రార్థన, ప్రతిఫలముతో కూడిన ప్రార్థన, ఆశీర్వాదకరంగా మార్చబడిన ప్రార్థనగా ఉండాలి. మందిరానికి వస్తున్నావు కానీ కలవరాల మధ్యలో బ్రతుకుతున్నావు. దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ ఆశీర్వదించబడట్లేదు. దేవుని మందిరానికి వస్తున్నావు, నీ చేతులు కష్టార్జితం నీ చేతిలో నిలబడలేకుండా పోతుంది. గల కారణం ఏంటి తెలుసా? హల్లెలూయా. అబద్ధానికి చోటు ఇవ్వకూడదు, మోసానికి చోటు ఇవ్వకూడదు, సాతానుకు చోటు నువ్వు ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరయ్యా అంటే చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు. నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థన ఆయన సన్నిధిలో చేరాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాటను కూడా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలమును దయచేవాడు అని
నమ్మవలెను. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? ఇక్కడ రాయబడినటువంటి విషయంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకు నమ్మకం ఉంది. యేసయ్యకు నమ్మకం ఉంది, లేపుతాను అని, నేను ఆయన్ని బయటికి రప్పిస్తానని, నీళ్ళని ద్రాక్షరసంగా మారుస్తానని, గుడ్డివాణి చూపును ప్రసాదిస్తానని. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యకున్న నమ్మకం, తాను చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు చదవలేదా? వినలేదా? బైబిల్లో కనపడలేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదివినటువంటి వాళ్ళు, విన్నవంటి వాళ్ళు కూడా గ్రహించకపోవటం మరి నేరం. దాన్ని గ్రహించకపోవటము దేవుని సన్నిధిలో నేరం. అన్నీ తెలిసి పాటించకపోవటం నేరం. అన్నీ తెలిసి దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి నడుచుకోకపోవటం దేవుని దృష్టిలో నీవు నేరం చేసినట్లే. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు చాలా చక్కగా చెప్తున్నాడండి. ఏమని చెప్పండి, ఏమంటున్నాడు? ఆయన ఉన్నాడనియు, తాను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు మీరు నమ్మవలెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని నమ్మాలి? చెప్పండి, ఎవరు నమ్మాలంట? చెప్పండి, ఎవరు నమ్మాలండి? మనము యేసయ్యను మనము నమ్మాలి. ఎంతకాలం ఆయన సన్నిధిలో ఇలా ఉంటావు? నమ్మినట్టుగా ఎంతకాలం నటిస్తావు? మందిరానికి వస్తున్నట్టుగా ఎంతకాలం వేషధారమైనటువంటి జీవితాల్లో జీవిస్తావు? దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నావు ఒక్కసారి ఆలోచించండి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో ఇంకనూ ఆశీర్వదించబడకపోవటానికి గల కారణం నీ జీవితంలో ఉన్న నిర్లక్ష్యం, నీకున్న చెడు అలవాట్లు, ఈ లోక సంబంధమైనటువంటి మాల్యము చేత నీవు కట్టబడి, పాపము చేత కట్టబడి, దురాశల్లో పడిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట చెప్పాడు. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే, నీ జీవితంలో స్వస్థత, సమాధానం, అద్భుత కార్యాలు జరగాలంటే మొట్టమొదటిగా నీవు ఆయనకు ఇష్టడుగాను, ఆయనకు ఇష్టరాలుగా నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు మనల్ని ఏం చేయాలంట? ఇష్టపడాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలి. దేవుడు మనల్ని మనల్ని మెచ్చుకోవాలి. తన్ను మనల్ని ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటాడు కదా దావీదుని గురించి అపోస్తలుల కార్యంలో, ఇతడు నా చిత్తానుసారుడైన మనుష్యుడు, ఇతడు నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు. దావీదు కూడా మనిషే కదా, నువ్వు కూడా మనిషివే కదా. దావీదు కూడా మనిషే, నీవు కూడా మనిషివే కదా. మరి నువ్వెందుకని ఆ స్థితిని సంపాదించుకోలేకపోతున్నావు? కాదంటే లోకభారాన్ని ఏమైనా మోస్తున్నావా? చంద్రబాబు నాయుడు బాధ్యత ఏమన్నా మోస్తున్నావా? ఆయన పరిపాలన ఏమైనా ఒక పాత్ర పోషిస్తున్నావా? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కొంతమందిని చూస్తుంటాం వికారంగా పెట్టుకొని కూర్చుంటారు. ఏమైందంటే నా పిల్లలు నా మాట అనట్లా, నా కుటుంబం నా భర్త నా పిల్లల మాట అనట్లా. ఏం వినాలి నీ మాటలో? నువ్వు దేవుని మాట వింటే కదా, సేవకుని మాట వింటే కదా నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవకుని మాట వినకుండా, దేవుని మాట వినకుండా నువ్వు ఎంత పరిగెత్తి కాలేజీలో ముందు నువ్వు ఎగ్జామ్లు రాసినా ఫెయిలే. ఎందుకని? దేవుని మాట ముందు వినాలి, సేవకుని మాట వినాలి. ఎంతోమంది చెప్పిన మాటను వినకుండా పెడ చేయని పెట్టి బొక్క బోర్ల పడి మొఖాలు పగలు కొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆస్తిని నమ్ముకొని తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయి లాభం సంపాదించాలనుకున్న వాళ్ళు దుర్వ్యాపారంలో పడిపోయి సమస్తమును పోగొట్టుకొని చివరికి తిరిగి తండ్రి యొద్దకు వచ్చి క్షమాపణ అడిగిన వంటి వాళ్ళు బైబిల్ ఎంతోమంది ఉన్నారు. కానీ నీ జీవితంలో క్షమాపణ కోరుకునే మనస్తత్వం నీకు లేదు, పాపాన్ని ఒప్పుకునే ఆ స్థితి నీకు లేదు. సాతాను నీ హృదయాన్ని కఠినపరిచేశాడు. ఎదుటివాడిని లెక్క చేయకుండా సాతాను నీ హృదయాన్ని ఏం చేశాడండి? కఠినపరిచేశాడు. ఇంకా పాప క్షమాపణ ఉండదు, పక్షాతాపం కలిగి హృదయం ఉండదు, దైవ భయం ఉండదు, వాక్యానుసారంగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చదవబడినటువంటి విషయంలో యేసయ్య చెప్తున్న మాట ఏంటి? దైవజనుడు పౌలు అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రభు నీ మనవి అంగీకరించాలంటే, నీ జీవితంలో ప్రభు కార్యం చేయాలంటే, నీ కుటుంబంలో ప్రభు స్వస్థత, సమాధానం, ఆశీర్వాదం, ఐశ్వర్యం నువ్వు పొందుకోవాలంటే నీవు ఆయనకు ఇష్టడై ఉండాలి. మనుషులకు కాదు, దేవునికి ఇష్టడైన వ్యక్తిగా నీవు ఉండాలి. అందుకని దావీదును పలుమార్లు దేవుడు తప్పించాడు. ఎన్నో అపాయాలు వచ్చినా, భయంకరమైన పరిస్థితులు ఎదురైనా, అనేకమైన వాటి నుండి దేవుడు దావీదును తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెనకమాల కుక్క చరిసింది అనుకో, ఎట్టుంటుంది నీకు? గుండె జల్లు ఉంటుంది, 120 కొట్టుకుంటుంది, బీపీ పెరిగిపోయి అమ్మో కుక్క నోట్లో నుంచి నేను తప్పించుకుంటాను. మరి దావీదు సింహం నోట్ల నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఎలుగుబంటి నోట్ల నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఫిలిష్తీయుల చేతుల నుండి ఎలా తప్పించబడ్డాడు? సౌలు చేతుల నుండి ఎలా తప్పించబడ్డాడు? గల కారణం దావీదు దేవుని చిత్తానుసారమైన మనుషుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ లోక భారమంతా నా నెత్తి మీద ఉంది అన్నట్టు కూర్చోబాకండి. లోక భారమంతా నా నెత్తి మీద ఉంది, ఉదయాన్నే లేచి ఏ పథకం రిలీజ్ చేయాలి నేను? ఏంటంటే అమ్మ ఒడియా, అయ్య ఒడియా? దైవ వాక్యానుసారంగా నడిపించబడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని హన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె హృదయ అంతరంగంలో నుంచి ప్రార్థన చేసుకుంటుంది. వేదనతో దుఃఖకరమైన ప్రార్థన, తన హృదయాన్ని తానే దేవుని సన్నిధిలో కుమ్మరించబడుతుంది. కానీ దైవజనుడు ఏమంటున్నాడండి? ఎంతకాలం మత్తురాలుగా ఉంటావు? ప్రైజ్ ది లార్డ్. అది కూడా లేదు కదా మీకు, చెప్పండి. అలాంటి మనసైనా ఉందా అంటే అది కూడా ఉండదు. ప్రార్థన చేసే నోటితోనే దుర్భాషలు మాట్లాడటం, ప్రార్థన చేసే నోటితోనే అసభ్యంగా మాట్లాడటం, ప్రార్థన చేసే నోటితోనే చెప్పండి అబద్ధం ఆడటం, ప్రార్థన చేసే నోటితోనే ఆ నోటితోనే ప్రార్థన చేస్తారు, ఆ నోటితోనే అబద్ధం ఆడతారు, ఆ నోటితోనే మోసం చేస్తారు, ఆ నోటితోనే నోటికొచ్చినట్టు తిడతారు, అన్నీ ఆ నోటితోనే చేస్తారు. మరి ఎప్పుడు నీ నోరు శుద్ధిగా ఉండేది అని అంటే తెల్లవారుజాము లేవంగానే అప్పుడు చేసుకుంటాం అన్నట్టు ఉంటుంది కొందరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని సన్నిధిలో దైవజనుడు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. అందుకని యోహాను పత్రికలో మనం చదివాం. అక్కడ మనం చేయాల్సిన ప్రార్థన ఎటువంటిదంట? ధైర్యంగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యుత్తముగా మనకు అనుగ్రహించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఒకటి ధైర్యమైన ప్రార్థన, ధైర్యంగా ప్రార్థన చేయాలి. విశ్వాసముతో నమ్మకముగా మెలకు కలిగి జాగ్రత్త కలిగి దేవుని సందు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆకలైనోడు ఏం చేస్తాడండి? భార్య ఉంటే భార్యను అడుగుతాడు అన్నం పెట్టమని, పిల్లలు ఉంటే పిల్లల్ని అడుగుతాడు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ అమ్మని అడుగుతాడు, నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టమని. అన్నం పెట్టమన్నప్పుడు పొర ముష్టోడా నీకు అన్న ఎందుకు పెట్టాలి నేను అన్నం అనింది అనుకో, ఏం చేస్తావు? చెప్పండి, ఏం చేస్తావు? ఇంకో డేక్ష తీసుకొచ్చి బియ్యం పోసి కడిగి శుభ్రం మళ్ళీ వండుకొని ఇంకో వేరే డేక్షలను తింటావా? తినవు కదా. ఆమె పెట్టలేదు అనుకోండి, నువ్వే పెట్టుకొని తింటవా లేదా? ఇది కూడా అలాగే. ప్రైజ్ ది లార్డ్. నేను చేసే ప్రార్థన నేను కాపాడుతుంది అనుకోండి, నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబ ఆశీర్వాదానికి ఉంటుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట చెప్పాడు. అందుకని ఒకటి, దేవుని ఎదుట మనం చేసే ప్రార్థన దేవుడు తప్పనిసరిగా అంగీకరిస్తాడు. రెండోది, వినయము కలిగినటువంటి ప్రార్థన చాలా అవసరం. వినయ విధేయతతో ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయలు భక్తుడు అంటాడు కదా, మీ అందరి నిమిత్తమై నేను ప్రార్థన చేయని ఎడల దేవునికి విరోధముగా నేను పాపము చేసిన వాడనగుదును అన్నాడు. ఏంటండి? సమయలు చెప్తున్నాడు, మీ అందరి నిమిత్తమై నేను ప్రార్థన చేయని ఎడల నేను దేవునికి విరోధముగా పాపము చేసినవాడు. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నా కొరకు? మీ కుటుంబాల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈ మందిరంలో ఉన్న విశ్వాసులు అందరి కొరకు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నారు? మనస్ఫూర్తిగా ఎత్తండి అంటే ఒక్కడు కూడా ఎత్తడు. 24 గంటలు కుప్ప కనపడాలి, ముందు కుప్పలు కనపడాలి, తెప్పలు. ఏంటి చెప్పండి, ఏంటిది? కట్టలు కనపడాలా, తెప్పలు కనపడాలా. ప్రైజ్ ది లార్డ్. సామెత ఒకటి ఉంది, ఏంటండి? కొండల బియ్యం సమృద్ధి ఉండాలంటే కొడుకేమో దుడ్డులాగా ఉండాలంట, అంటే లడ్డులాగా ఉండాలని. వీడికి బలం తగ్గకూడదు, అక్కడేమో అయిపోకూడదు. అన్ని ప్రిగా నుంచి వచ్చేస్తాయి. ప్రార్థన చేయకపోతే ఎలా అండి? ప్రార్థన చేసుకోవాలి కదా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ వాక్యం ముగించుకుందాం. విశ్వాసమును బట్టి నోహావు అది వరకే చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. అతడు లోకం మీదకి ఏం చేశాడంట? నేరస్థాపన మోపాడు. ఏంటా నేరస్థాపన? అయ్యా, ఈ ప్రజలు ఎవరు నా మాటను వినట్లేదు. అది నువ్వైనా నేనైనా ఎవరైనా ప్రార్థనకు వచ్చినా రాకపోయినా ఒక సేవకుడు దేవుని దృష్టిలో నేరస్థాపన ఖచ్చితంగా మోపుతాడు. వీళ్ళు నా మాట వినట్లేదు. నో చేసిన పనేదే కదా. ఓడగట్టాడు,
వెళ్ళి సువార్త ప్రకటించాడు. రండి అని పిలిస్తే ఏం చేశారు? చెప్పాలి గట్టిగా. ఏం చేశారండి? అవమానకరంగా మాట్లాడారు. ఎవరికి? నోహా గురించి. లోతు పట్టణముకు వెళ్ళి అందరిని చెప్పాడు, ఈ ఊరును నాశనం చేయబోతున్నాడు దేవుడు, రండ్రా బాబా అంటే పెళ్లి చేసుకోబోతున్న అల్లుళ్ళే, కూతుర్లను పెళ్లి చేసుకోబోతున్న అల్లుళ్ళు ఏం చేశారంటండి? చెప్పండి, ఏం చేశారు? ఎగతాళి చేశారు. జలపర్లం రాలేదు, ఇంకా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. కుటుంబంలో అనారోగ్యమైన జలపర్లం, జ్వరం అనే ఏదో ఒక జబ్బు అని జలపర్లం వస్తుంది. అప్పటిదాకా అర్థం కాదు. వర్షం పడేంత వరకు ప్రజలకు అర్థం కాల. నోహావు విలువ ఏంటో వాళ్ళకి తెలియలేదు. లోతు విలువ ఏంటో అల్లుళ్ళకు తెలియలేదు. ఈ రోజున సేవకుని విలువ ఏంటో మీకు తెలియట్లా. దాన్ని సింపుల్గా తీసేస్తారు, తేలికగా తీసేస్తారు. ఏమ్మా మందిరం రావట్లేదండి, ఏడన్నయ్య పిల్లలతో పోడు, ఆ పిల్లల వల్లనే రావట్లేదు, కుదరట్లేదు. కుదురుతుంది, కుదరకుండా ఏం ఉండదు. చక్కగా చల్లగా వెళ్ళి కూర్చుంటావు. ఎక్కడ? చల్లగా వెళ్ళి నరకంలో కూర్చుంటావు. అప్పుడు కుదురుతుంది. అప్పుడు కరెంట్ అవసరం లేదు నీకు పాట పాడటానికి. అసలు కరెంటే పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ తీసుకెళ్ళి నరకంలో వేసిన తర్వాత ఒకటే పాట. ఏంటండి? ఒకటే రికార్డింగ్ పాటే. నీకు మామూలుగా ఉండదు. 24 గంటల పాట పాడుతూనే ఉంటావు. అగ్ని ఆరతో పొరుగు చావదు. ఆడ అన్ని కీర్తనలు వచ్చేస్తాయి. హోసన్న కీర్తనలు వస్తాయి, ఆంధ్ర కీర్తనలు వస్తాయి. ఏంటండి? ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల బుక్ అంతా వచ్చేస్తుంది. అన్నీ పాడేసినా కూడా ఆగదు. 24 గంటల రికార్డింగ్ మోగుతూనే ఉంటుందాడ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అనేది లేకపోతే, మారు మనసు అనేది లేకపోతే, పక్షాతాపం అనేది నీలో లేకపోతే నీ జీవితంలో నీవే నష్టపోతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నోహావు చేసిన వంటి పని ఏంటంటే, అందువలన అతడు లోకం మీదికి నేరస్థాపన, దేవుని దృష్టిలో నేరస్థాపన మోపాడు. అర్థమైందా? లోతు ఏం చేశాడు? రండ్రా బాబు అంటే ఏం చేశారంట? నువ్వు పెద్ద చెప్పండి, ఏమన్నాడు? నువ్వు పెద్ద భక్తుడులే, నువ్వు పెద్ద భక్తురాలివి. జలపర్లం అగ్ని కురుస్తుందంట పరలోకం నుండి, ఈ ఊరంతా కాలిపోద్దంట. పెద్ద చెప్పొచ్చాళ్ళ మోగోడు అన్నట్టుగా మాట్లాడతారు కొంతమంది. అన్నట్టుగా మాట్లాడారు. లోతు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆకాశం నుండి ఏం కురిసిందంట? అగ్ని గంధకాలు కురిసాయి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి పరిగెత్తినా ప్రయోజనం లేదు. సమయం నువ్వు పోగొట్టుకున్న తర్వాత నీ జీవితంలో మిగిలేది అనార్థాలు తప్ప ఆశీర్వాదాలు ఎంత మాత్రమునో ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోహావు కుటుంబం ఓడలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఓడ తలుపులు మూసేశాడు. వర్షాన్ని ప్రారంభించాడు. ప్రజలందరూ ఓడ దగ్గరికి వచ్చారు. ఏమైనా ప్రయోజనం కలిగిందా? ఫలితం కలిగిందా? ప్రైజ్ ది లార్డ్. 6 గంటల కంటే 6 గంటలకే రావాలి. 8 గంటలకు వచ్చిన తర్వాత ఏముంటుంది? ఇక్కడ ఎవరు ఉండరు, ఎవరు మందిరంలో ఉండరు. 10 గంటలకు ఆరాధన, 12 గంటల తర్వాత వస్తే ఏముంటుంది? ఇక్కడ బంతి తిన్న తర్వాత ఏముంటుంది? ఎంగిలి ఇస్త్రాకులు తప్ప ఇంకేం ఉండదు. హల్లెలూయా. నువ్వు ప్రయాసపడి వచ్చావు. వచ్చేది ఎంత? నీ ప్రయాస ప్రతిఫలం దక్కాలంటే సమయానికి దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. చెప్పేవంటి మాటలకు విలువను ఇవ్వాలి, గౌరవించాలి, ప్రేమించాలి. తప్పనిసరిగా నోహావు ఏం చేశాడంట? లోకములో ఉన్న వారి మీద నేరస్థాపన మోపాడు. ప్రతి సేవకుడు కూడా సంఘములో ఉన్న ప్రతి వారి విషయములో దేవుడు చెప్పినట్లుగా నేరస్థాపన ఉంటుంది. నీ మీద నేరస్థాపన చేయకుండా ఉండునట్లుగా చూసుకో. చెప్పిన మాట వీళ్ళు వినట్లేదు,
వినలేదు, రాలేదు. అందుకని దేవుడు ఏం చేశాడు? నోహావు చెప్పిన మాటను విని ఓడ తలుపులు మూసేశాడు, వర్షాన్ని ప్రారంభించాడు. నాశనం అయిపోద్దని చూడలేదు. అప్పుడప్పుడు నేను కూడా చెప్తుంటాను, ఎలగని బలుపులు ఎందుకు మందిరం నిండా? వెలిగే బలుపు ఒకటి ఉంటే చాలు, దాని ద్వారా లోకానికి వెలుగుగా ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఎవరు? నోహవు. ఈ చదవబడినటువంటి విషయంలో విశ్వాసమును బట్టి కలుగు నీతికి నోహావు ఏమయ్యాడంటండి? వారసుడయ్యాడు. నీతిమంతుడైన యేసయ్యకు వారసుడుగా, వారసురాలుగా ఉండవలసిన మీరు దేవుని దృష్టిలో మీరు ఎలా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. మీ మీద నేరస్థాపన మోపే సాతాను కూడా ఉన్నాడు. మిమ్మల్ని వాడుకుంటాడు, సంఘాల్లో రెచ్చగొడతాడు, పిచ్చెక్కేటట్లు చేస్తాడు, రివర్స్ తిరిగేటట్లు చేస్తాడు, గొడవలు పెట్టేటట్టు చేస్తాడు. ఆ తర్వాత మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి చెరుకు తీసుకెళ్ళి మిషన్లో పెడితే పిప్పి బయటకు వస్తుంది, రసం ఏమో బయటకు వస్తుంది. ఆ విధంగా నిన్ను శుభ్రంగా పిండి యేసయ్య రాకడ దినమున అప్పుడు అంటాడు. అప్పుడు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ అప్పగిస్తాడు? దేవుని చేతుల్లో అప్పగిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తీసుకెళ్ళి నరకంలోకి వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పుడు మాటలకి, ప్రలోభానికి గురి కాకుండా వాక్యానుసారంగా కట్టబడండి, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. నోహావు తన కుటుంబం కొరకు తాను ఏం చేశాడండి? తన కొరకు మాత్రమే కాదు, లోకములో ఉన్న ప్రతి మనుషుల కొరకు ఆయన ఓడను సిద్ధపరిచాడు. కానీ మనుషులు రాలేదు. వాళ్ళు రాకపోవటం వల్లనే ఇక్కడ చివరిలో రాయబడిన మాట ఏంటంటే, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచాను. ఇంటి వాళ్ళు తప్ప మరో ఎవరు కూడా రాలేదు. వాళ్ళు మాత్రమే వచ్చారు, వారు మాత్రమే రక్షించబడ్డారు. వారి తర్వాత వారి సంతతిని భూమి మీద విస్తరింపచేసి ఇదిగో ఇక్కడ దాకా దేవుడు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి చెప్పబడిన ప్రతి విషయాన్ని విన్న నీవు ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఆ దిశగా దేవుడు నిన్ను నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం. మీరు గొప్ప దేవుడు. ఇంతవరకు మీ దయగలిగిన హస్తాన్ని చాపారు. చక్కటి మాటలు మీరు మాకు తెలియజేశారు. విన్న మాటలు ప్రతి హృదయాల్లో నాటబడి నీరు ఫలింపచేయండి. వాక్యానుసారంగా ఆత్మ జీవితంలో నీ మహిమార్థమై నడిపించబడేటట్లు మీ కనుదృష్టి, మీ కాపుదల, మీ పరిధిలో ఈ బిడ్డలను ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నదించు, నా అంతరంగన సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నదించు. నా ప్రాణమా యెహోవాను సన్నదించు, ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.